దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా పేరు సిస్టర్ స్వర్ణ. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఈరోజు ఉదయం రవి ఫాదర్ గారు ఆరాధనలో ఒక ఉద్దేశం ప్రవచనం చెప్పారు. 10 రోజుల నుంచి స్టమక్ పెయిన్తో బాధపడుతున్న వారికి, ఘోరంగా కడుపు నొప్పి వస్తున్న వారికి మరియు ఫైబ్రాయిడ్స్ ఉన్న వారికి ఈరోజు స్వస్థత జరుగుతుందని. అయితే ఆ యొక్క స్వస్థత నిజంగా నాకే అని నేను విశ్వసించాను. ఎందుకంటే నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని 2-3 సార్లు స్కానింగ్లో కూడా తెలిసింది. మళ్ళీ నేను చాలా ఈ సెంటర్కి రావాలని 2 నెలల నుంచి ట్రై చేస్తున్నాను. కానీ స్టమక్ పెయిన్ వల్లనే నేను రాలేకపోయాను. కానీ చాలా తీవ్రంగా వచ్చినా కూడా 4-5 సార్లు ఆ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడడం కష్టం, మళ్ళీ కదలడం కూడా కష్టమే. కానీ దేవుడి కృపను బట్టి నేను మొన్న కూడా నాకు చాలా ఘోరంగా స్టమక్ పెయిన్ వచ్చింది. నేను వచ్చే రోజు ముందు కూడా ఇంకా నేను వెళ్ళాను మొత్తంకి ప్రేయర్కి అని నా మనసులో ఇక డిసైడ్ అయిపోయాను. కానీ మళ్ళీ ప్రేయర్ చేసుకుని ఎట్లయినా దేవుడి సన్నిధిలో ఉండాలి, స్టమక్ పెయిన్ నన్ను ఏం చేసినా పర్వాలేదు అని గట్టి విశ్వాసంతో వచ్చాను. దేవుడు ఈరోజు నాకు నిజంగా స్వస్థతనిచ్చారు. నిన్న నేను మొన్న నేను వచ్చాను. నిన్న వచ్చినప్పుడు నాకు ఆ స్టమక్ పెయిన్ ద్వారా వచ్చే ఒక అబ్నార్మల్ బ్లీడింగ్ అయినా, కడుపులో నొప్పి అయినా కూడా అసలు ఇప్పటి వరకు ఏమీ లేదు. నేను ఏ ట్యాబ్లెట్ కూడా తీసుకోలేదు. అది దేవుడు నాకు చేసిన గొప్ప కార్యం. దీంతో నేను 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక.